లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మగవారు పెళ్ళైన తర్వాత కూడా మరో స్త్రీకి ఆకర్షితులై దగ్గర అవ్వాలనుకునే సమయంలో చెప్పే అబద్ధాలను గుర్తించడం ద్వారా అలాంటి సంబంధాలు దూరంగా ఉండవచ్చు. నంబర్ 1, ఇష్టం లేని పెళ్లి. సాధారణంగా పెళ్లి కాదనుకొని మరో స్త్రీని కోరుకునే మగవారు మొదటగా చెప్పే అబద్ధం తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని, దీనివల్ల తాము ఆనందంగా ఉండలేదని, విడిపోవాలని చెప్పి వేరే వారికి దగ్గరగా అవుతారు. అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది. నెంబర్ 2, ఒంటరిగా ఉన్నానని. మరో మహిళకు దగ్గర అవ్వాలనుకునే మగవారు చెప్పే మరో అబద్ధం భార్యతో గొడవల కారణంగా విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని. వారు నిజంగా ఒంటరిగా ఉండొచ్చు, కానీ చట్టపరంగా విడిపోలేదేమో. ఇది కనుక్కున్నాకే వారికి దగ్గర అవడం మంచిది. నంబర్ 3, భార్య గురించి చెడుగా చెప్పడం. అదేవిధంగా భార్యల గురించి వారి స్వభావం గురించి చెడుగా చెప్పి వేరే వారికి దగ్గరవుతారు. భార్య తనని గౌరవించదని, దీని కారణంగా వేరే స్త్రీ తనకి జాలితో దగ్గరవుతుందని కోరుకుంటారు. వారికి మరో స్త్రీని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలుసు కాబట్టి ఇలా చేస్తారు. నంబర్ 4, ఆందోళన. ఇది మరో స్త్రీతో సంబంధం పెట్టుకునే ప్రతి మగ వ్యక్తి చెప్పే అబద్ధం. తాము భార్యలతో సుఖపడడం లేదని, శృంగారపరంగా వారు ఆనందంగా లేమని, ఈ కారణంగా వారు మరో వ్యక్తిని కోరుకుంటున్నట్టుగా చెబుతారు. నంబర్ 5, పిల్లలు పుట్టట్లేదని. మరో ముఖ్య అబద్ధం, తన భార్యకు లోపం కారణంగా పిల్లలు పుట్టడం లేదని, దాంతో ఇంట్లో గొడవలు అవుతున్నాయని, ప్రశాంతత కరువైందని, ఈ కారణంగా తాము మరో సంబంధం కోసం వెతుకుతున్నామని చెప్పారు. ఇలా అబద్ధాలు చెప్పి మరో స్త్రీకి దగ్గరయ్యే మగవారిని ఎప్పుడు కూడా నమ్మొద్దు. దీనివల్ల మీరు గాని ఇరకాటంలో పడొద్దు.